మద్యమునే గాని ఏం త్రాగకుండా ఉండాలండి? మనం దేవుని పిల్లలమైన మనం ఏం త్రాగకుండా ఉండాలి? ద్రాక్షారసం గాని, మద్యము గాని, మత్తు గాని ఏవి కూడా మనము స్వీకరించకూడదు. ఒకవేళ వాటిని కనుక మన కడుపులోనికి పంపిస్తే మన ఉదరం ఏమవుతుంది? శుద్ధి చేయబడదు, అశుద్ధం చేయబడుతుంది, అపవిత్రం చేయబడుతుంది, మాలిన్యం చేయబడుతుంది. కాబట్టి మలినమైన నీ ఉదరము చేత దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన వింటాడా? కనుక నీ ఉదరాన్ని నీవు శుద్ధి చేసుకోవాలి. ఏవి మాన్యమో ఏవి కాదో నువ్వు తెలుసుకోవాలి. అదే విషయాన్ని లూకా శుభవార్తలో ఎలిజబెత్ జకర్యాలకు కూడా చెప్పాడండి. ఆ వాక్యాన్ని కూడా చదువుదామా? లూకా శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఎలిజబెత్ జకర్యాలతో కూడా అంటాడు, ఇదిగో ఈయన నా ప్రవక్తగా నేను అభిషేకిస్తున్నా, ఇతడు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు అని యోహాను ప్రవక్తను గురించి దేవుడు చెప్పాడు. ఆయనను ఏ విధంగా శుద్ధి చేయాలో